మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడైయుండునుగాక. ఆమేన్. మన యొక్క ఆత్మీయ జీవితంలో పెరుగుదల అనేది చాలా అవసరమై ఉంది. పెరుగుదల లేకపోతే మనం విరిగిపోతామన్న సంగతి మాత్రం వాస్తవమే. కొరింథీ సంఘానికి అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి అని పౌలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఏ విషయంలో అభివృద్ధి చెందాలి అని ఆలోచన చేస్తే మొదటిగా ఒక విశ్వాసి విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఈ విశ్వాసం 2 విధాలుగా ఉంటుంది. మొదటిగా రక్షణకు ముందు ఉండే విశ్వాసం, రక్షించబడిన తరువాత ఉండే విశ్వాసం. విశ్వాసముంచి రక్షణ పొందితేనే తప్ప ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో అభివృద్ధి పొందలేరు. మరి నీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. నీ విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒక విశ్వాసిని విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నావా అని మనం అడిగితే ఆ విశ్వాసి చెప్పే సమాధానం ఏంటంటే, నాకు కలుగుతున్న శ్రమలను బట్టి, నాకు కలుగుతున్న బాధలను బట్టి విశ్వాసములోనే, ఆత్మీయ జీవితంలోనే నేను ఎదగలేకపోతున్నాను. ఇంకా విశ్వాసంలో అభివృద్ధి ఎక్కడ చెందనండి అనే మాటలు వారి నోట వినబడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకు శ్రమలు కలుగుతున్నాయన్న మాట వాస్తవమే. ఆ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోతున్నావన్న మాట కూడా వాస్తవమే. అయితే నీ జీవితంలో నీకు కలుగుతున్న శ్రమలు నీ విశ్వాస పరీక్షకు ఒక కొలబద్ద లాంటిది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో శ్రమలు అనే పరీక్షలు లేకపోతే నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందలేవు. ఈ శ్రమలు నీకు ఎదురైనప్పుడు నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడకుండా యేసయ్య శక్తి మీద నువ్వెంత ఆధారపడతావో అంతగా విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ కలుగుతున్న ఆ శ్రమలలో దేవుడు నీతో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. మరి నువ్వు ఆ వాగ్దానాలన్నిటిని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే దేవుడిచ్చిన ఆ మాట మీద, దేవుడిచ్చిన వాగ్దానం మీద మొదటిగా నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అంటే దేవుని శక్తి నీకు చాలా అవసరమైంది. నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందితేనే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. నీ జీవితంలో ప్రతిదినము కలుగుతున్న ఆ శోధనలను నువ్వు జయించాలి అంటే నీకు విశ్వాసం అనేది చాలా అవసరం. ఆ విశ్వాసము ద్వారా శోధనలన్నిటినీ జయించితేనే విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందినట్టు. ప్రైజ్ ద లార్డ్. నీ కలుగుతున్న శ్రమలలో, బాధలలో దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడేమోనని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. నీ కలుగుతున్న శ్రమలను నువ్వు జయించాలని, నీ శోధనలన్నిటినీ నువ్వు సహించాలని తండ్రి కుడిపార్శ్వాన మన ప్రభువైన యేసయ్య మోకరించి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచితేనే నీ జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ప్రభువు వలన నువ్వు చూస్తావు. మన ప్రభువైన యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో అనేక మందిలో అవిశ్వాసం ద్వారా అద్భుతాలు దేవుడు వారి మధ్యలో చేయలేకపోయాడు. దానిని బట్టి ప్రభువు ఆశ్చర్యపడుతూ వచ్చాడు. విశ్వసించిన వారి జీవితంలో దేవుడు మరణాన్ని సైతం జీవంగా మార్చాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను వారు అనుభవిస్తూ వచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసంలో అభివృద్ధి కలుగుతుందా? మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మొదటిగా మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని నీకు కలుగుచున్న శ్రమలన్నిటిలో విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకొని ఆ శ్రమలన్నిటినీ సహించే ఓర్పును నువ్వు కలిగి దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడిచ్చే వాగ్దానాలన్నిటిని నువ్వు స్వతంత్రించుకొని ఈ కుటుంబ యాత్రలో నువ్వు ఆశీర్వాదకరంగా నడిపించబడుదువుగాక. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి విశ్వాసంలో నిన్ను అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఒక విశ్వాసికి ఆత్మీయ జీవితంలో పెరుగుదల అవసరమని, మొదటిగా ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో అభివృద్ధి పొందాలని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు
కలుగుతున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ విశ్వాసంలో అభివృద్ధి పొందలేక ఉన్నారేమో, విశ్వాసంలోంచి చల్లారిపోతూ ఉన్నారేమో. నీ బిడ్డలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని కలిగిన శ్రమలు, బాధలన్నిటిలోంచి మీరు విడుదల కలుగు చేసి వాటన్నిటిని జయించడానికి ఓర్పును, నిరీక్షణను మీరు కలుగు చేయండి. ఆ శ్రమలన్నిటినీ, ఆ పరీక్షలన్నిటిని జయించడానికి ఒక గొప్ప విశ్వాసాన్ని నీ బిడ్డల్లో మీరు పుట్టించి, విశ్వాసంలో అభివృద్ధిని మీరు కలుగు చేసి, గొప్ప విజయాలను నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు నీ బిడ్డలు అనుభవించడానికి మీరు సహాయము చేసి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ బిడ్డలకు కావలసిన కృపను మీరు అనుగ్రహించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.